ములుగు జిల్లాలో గత 2 రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ ప్రజలు, జిల్లాల ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులకు, ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, సౌకర్యాలు అందించి పునరావాస కేంద్రాలకు తరలించాలని తెలిపారు. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. అవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటికి రావద్దని ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు, లోతట్టు ప్రాంత ప్రజలకు తెలిపారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. ఎంఎస్ఆర్ న్యూస్, నేను మీ సంపత్. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లాలో ఉన్నాం. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ మొత్తం తడిసి ముద్దైందని చెప్పొచ్చు. ఓ దిక్కు తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బంగాళాఖాతంలో వాయుగుండ అల్పపీడనం ద్వారా గత 2-3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలంగాణ వాతావరణ శాఖ ఒక ప్రకటన జారీ చేశారు. ఇప్పటికే ములుగు జిల్లాలో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ములుగు జిల్లా, భూపాలపల్లి మరియు ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ గారు ఒక దిక్కు ప్రకటనలు కూడా జారీ చేశారు. ములుగు జిల్లా ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకూడదని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్లకు అందజేయాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారు తెలియపరిచారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే వాయుగుండం అల్పపీడనం ఏర్పడిందని చెప్పచ్చు. అంతేకాకుండా శని, ఆదివారాలు, సోమవారాల వరకు కూడా ఈ యొక్క వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ దిక్కు తెలియపరుస్తుంది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లా మరియు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్గా ప్రకటించడం కూడా జరిగింది. ములుగు జిల్లా ప్రజలు ప్రత్యేకంగా ఎవరైతే పాత ఇండ్లు కూలిపోయిన స్థితిలావస్థలో ఉన్నాయో వారు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ఎప్పటికప్పటికి మీకు చర్యలు తీసుకోవడానికి మేము ముందుకు వస్తారని చెప్పి జిల్లా కలెక్టర్ గారు మాత్రం ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ చేపడుతున్నారు. అధికారులను కూడా నియమించడం జరిగింది. వారికి ఒక సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ 3 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ప్రత్యేకంగా ఈ యొక్క దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ముళ్ళకట్ట, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా స్థానిక మంత్రి సీతక్క కూడా ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, అవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకూడదని చెప్పి ఓ దిక్కు రాష్ట్ర మంత్రి కూడా తెలియపరచడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ బంగాళాఖాతంలో వాయుగుండం వాతావరణం ఏర్పడిన సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరియు జిల్లా ప్రజలకైతే తెలియపరుస్తున్నారు రాష్ట్ర మంత్రి గారు సీతక్క. రాష్ట్ర మంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్న ప్రాంతాలకు ప్రజలెవరు చేపల వేటకు కానీ పశువులను కానీ బయటికి తీసుకెళ్ళకూడదని చెప్పి ఎక్కువ జిల్లా అధికారులు అయితే తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా మరి ముఖ్యంగా వాగులు నిండి పొంగి పొర్లుతున్న ప్రాంతాల్లో ఎక్కడైనా గన్ను పడినట్లయితే తక్షణమే అక్కడ ఉన్నటువంటి మీ ఏరియాలో ఉన్నటువంటి అధికారులకు కనుక మీరు సమాచారం అందించినట్లయితే తక్షణమే అధికారులు అక్కడికి చేరుకొని ఆ యొక్క సమస్యను పరిష్కరించే మార్గం ఏర్పాటు చేస్తారని చెప్పి జిల్లా కలెక్టర్ గారు అయితే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ మరొకసారి ములుగు జిల్లాలో వాతావరణం వర్షం సూచన ఎక్కువ ఉండేటప్పటికీ జిల్లా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలకు మాత్రం సమాచారం అందిస్తున్నారని మనం చెప్పచ్చు. మనం ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం.